పాడి కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా సస్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, చట్టసభలో ఎప్పటి నుంచో ఆయనకు ఒక గౌరవం ఉంది. దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కడియం శ్రీహరిని ఆయన చూపించిన విధానం ఏదైతే ఉందో అది తప్పే. ఓకే, బట్ రేవంత్ రెడ్డి గారు ఈ గిరిజన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలందరితోటి పాడి కౌశిక్ రెడ్డిని తిట్టించుండు. మా క్వశ్చన్ ఏంటంటే, ఒక రిపోర్టర్ వెళ్ళి కడియం శ్రీహరి గారిని అడగడం జరిగింది, సార్ మీరు ఏ పార్టీ అని. మీరు అంటున్నారు కదా దేశం గర్వించదగ్గ నాయకుడు కడియం శ్రీహరి అని మీరు అంటున్నారు కదా. ఆయనను ఒక రిపోర్టర్, నాలాంటి రిపోర్టర్ పోయి అడిగితే ఏ పార్టీలో ఉండాలో అదే పార్టీలో ఉన్నా అన్నాడు. ఎందుకు? కాంగ్రెస్ అని చెప్తే ఇక్కడ పార్టీ ఫిరాయింపు కింద స్పీకర్ కు పత్రం ఇస్తారు. అదే ఒకవేళ బీఆర్ఎస్ అని చెప్తే బీఆర్ఎస్ కాదు, ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ని జంపాడు. ఏ పార్టీ అని చెప్పలేని దుస్థితిలో ఉన్న కడియం శ్రీహరి గారిని ఈ రోజు దేశం గర్వించదగ్గ నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లకు జంపైనప్పుడు మీరు అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమన్నారు? అసలు ఏం క్యాస్ట్ ఈయన, నిజంగా మాలనా మాదిగనా, వాళ్ళ సొంతూరుకి వెళ్ళాలి, ఈయన శీల పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేన్ రిజర్వేషన్ వాడుకొని ఈయన అసెంబ్లీకి వస్తున్నాడని ఆ రోజు నీకు మరి తండ్రి లాంటి వ్యక్తిని అనిపించలేదా? ఎందుకు కడియం శ్రీహరిని అంత ఘోరంగా తిట్టినావు? ఇదే పెద్ద మనుషులను నువ్వు మస్తు రెస్పెక్ట్ ఇస్తావు కదా. మరి గతంలో పొన్నాల లక్ష్మణ్ ఏమన్నావు? చచ్చిపోయే ముందల పార్టీ ఎందుకు మారాలన్నావు కదా. పెద్ద పెద్ద వ్యక్తుల్ని, సీనియర్స్ను, కేసీఆర్ గారిని కూడా చాలా సార్లు సాగు కోరుకున్న వ్యక్తివి నువ్వు ఈ రోజు నీతులు చెప్తున్నావు. పాడి కౌశిక్ రెడ్డి అనేది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పటికి కూడా ఏ పార్టీ చెప్పకుండా, ఏ పార్టీ కండువా వేసుకోకుండా, ఏ పార్టీ ఫిక్స్ లో లేని కడియం శ్రీహరిది కూడా ఒక బతికిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. మీరు ఫిక్స్, మీరు కాంగ్రెస్, కేసీఆర్ ఫిక్స్ బీఆర్ఎస్, కేటీఆర్ బీఆర్ఎస్, మందుల షామిల్ కాంగ్రెస్. అన్ని వర్గాల వారు అన్ని పార్టీలకు సముచిత న్యాయంగా ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. మరి మీ కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడు మీరైనా చెప్పండి. మీరు ఎందుకు ఎంత ఎంకేసుకొస్తారు? ఆయన బీఆర్ఎస్ కదా. స్పీకర్ కు ప్రతిసారి ఏం చెప్తాడు? నేను బీఆర్ఎస్ 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 అన్నాడు కదా. మరి పాడి కౌశిక్ రెడ్డి తిరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఆయనకు ఎందుకు మద్దతు ఇస్తలేరు? మీ కాంగ్రెస్లు, మీ ఆదివాసులు, మీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు చించుకుంటున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. బల ప్రదర్శన అంటారు. రాజ్ ఠాకూర్ను లేపట్టి, రాజ్ ఠాకూర్ మీ ఎమ్మెల్యే గారిని లేచి నిలబడని చెప్పు, మా కూడా కండలు ఉన్నాయి అంటే కుస్తీలా పోటీ అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యల గురించి డెఫినెట్ గా ప్రశ్నిస్తారు, వాటి గురించి మీరు మాట్లాడాలి. డెఫినెట్ గా ఈయన ఏ పార్టీ చెప్పాలి. కడియం శ్రీహరి చెప్పనంత వరకు ఇలాంటి పాడి కౌశిక్ రెడ్డి కాదు, సామాన్యులు కూడా అడుగుతారు, అరే నీకు బుద్ధి ఉందారని అడుగుతారు. అట్లా అనిపించుకోవద్దంటే డెఫినెట్ గా ఒకవేళ బీఆర్ఎస్ అంటే రిజైన్ చేయాలి. రిజైన్ చేసి మళ్ళీ ఉప ఎన్నిక కడియం శ్రీహరి రావాలి. అంత దమ్ముంటే అప్పుడు మేమందరం కూడా కడియం శ్రీహరి గారికి గౌరవిస్తాం.